అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు రైతన్నను నట్టేట ముంచుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే తమ వరిధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పడిగాపులు కాస్తున్నారు. అకాలంగా వస్తున్నటువంటి సాయంకాలం అయితే చాలు ఈదురుగాలులు వడగళ్ల వాన కురవడంతో రైతన్న తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం మనం కరీంనగర్ మార్కెట్లో ఉన్నాము. చాలా ప్రాంతాల్లో మామిడి రైతులు మామిడికాయలు రాలిపోవడంతో నష్టపోతున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా వరి కుప్పలు, ధాన్యాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నారు, అమ్మడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పలు టార్ఫాలిన్ సరిగా లేకపోవడము, గన్ని బ్యాగులు కొరత, శర మామూలుగానే ఉండడము, ఇవన్నీ చూస్తే ఒక్కసారిగా ఆవేదనకు గురి అవుతున్నాడు. తేమ శాతం అధికంగా ఉన్నది అని చెప్పి కొనడానికి తిరస్కరిస్తారు. దాంతో మళ్ళీ వడ్లు ఎండపూట ఆరబోయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఆ రైతన్నల యొక్క గోడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొంతమంది రైతులు ఉన్నారు, వారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎన్ని రోజులైంది, వాళ్ళ ఆవేదన ఏంటి మనం తెలుసుకుందాం. అన్న తాత ఎప్పుడు వచ్చిన మీరు, ఇది ఎన్ని రోజులైంది ఇట్లా తడుస్తూనే ఉన్నాయి ఆ వడ్లు? ఏమైంది మరి? ఏం కాలేదు, అక్కడ తీసుకుంటలేరు, ఎవరు వస్తలేరు. ఏమంటారు? చూస్తామంటారు, తీస్తామంటారు, అంతే. ఇంకా తీస్తలేరు. ఇంకా తీస్తలేరు. వానలకు తడుస్తున్నాయి ఏమన్నా? తడుస్తాయి, ఎందుకు తడవేయ్యా? తడిసినాయి, ఖరాబ్ అవుతున్నాయి, అన్నీ ఖరాబే. సరే, మీకున్న సమస్య ఏంటి అసలు? మాకు ఏమి లేదు సార్. మాకు ఇప్పుడు తీసుకొచ్చి 6 రోజులు అయిపోయింది. మేము అడ్లు పోసి వర్షానికి నిన్న మొత్తం పుట్టుపుడు తడిసిపోయినాయి. ఆ తడిసిపోతే కూడా మేము ఈ పరద ఆ పరదేసి కప్పుకున్నాం. ఇప్పుడు పొద్దుగా నచ్చి తీసేవరకు ఏం తెలుసా, మొత్తం అడ్డలకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మమ్మల్ని కనీసం చూసేటోళ్ళు కూడా గతి లేకుండా అయిపోయింది మా వ్యవస్థ. ఇంతవరకు మేము పొద్దున నుంచి ఇక్కడ వెయిటింగ్ 7:30-8 గంటల నుంచి మొదలుకుంటే ఈ టైం వరకు కూడా మనం చూసి లేరు. కనీసం బాధ ఇస్తామని చెప్పన్నారు, ఇంతవరకు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. ఇది మా పరిస్థితి. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? మేము మాకు ఏం కోరుకునే, మాకు బారదాని కావాలి, కాంటలు కావాలి, వెళ్ళిపోవాలి, మేము అంతే మేము కోరుకునేది. సో మీ సంగతి ఏంది? మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏం తీసుకొచ్చారు? ఇక్కడనే వడ్లు 5-6 వారం రోజులే తడిసినాయి, పట్టించుకుంటూ లేరు. తొందరగా అయిపోవాలి వడ్లు, మేము వెళ్ళిపోవాలి. ఎన్ని రోజులు మ్యాచర్ వచ్చినాయి. అంటే ఎంత శాతం మ్యాచర్ చెప్తారు ఇప్పుడు? ఎంత? 18% మాస్టర్ చెప్తున్నారు. అయితే మాకు మేము వచ్చి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఎండ బొసుడు తీసుడు, పొద్దున్న కుప్పు వేసుకొని కవర్ కప్పుకొని వెళ్ళిపోడు. శనివారం నాడు మాకు మ్యాచ్ వచ్చింది, 15-16 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిన్న నైట్లో తడిచినాయి, నైట్లో గాలి వానకు వచ్చినాయి, హాస్టల్లో కవర్లు మొత్తం అయితే వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఎండ పోసినాం. ఇప్పటి వరకు బారదాన్ లేదు, కాంట లేదు. మాకు శనివారం నడుస్తున్నారు. శనివారం అయింది, ఆదివారం అయింది, సోమవారం అయింది, ఈరోజు మంగళవారం. మళ్ళీ 12 గంటలకు చెప్పారు. ఇప్పటి వరకు మాకు ఏమీ రెస్పాన్స్ లేదు. అంటే మీరు అడిగితే, అధికారులను అడిగితే ఎవరు లేరు, అధికారులు ఎవరైనా అడగాలి. ఎక్కడ షెటర్ లేదు, ఇవ్వలేదు మాకు, ఎవరు ఇవ్వట్లేదు, బారదాన్ని ఇచ్చట్లేరు. కాంట పెడదామంటే కూడా ఎవరు ఇచ్చలేరు. మాకు ఏం చేస్తారు, పట్టించుకుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం తీసుకొచ్చారు, ఎన్ని రోజులు అయింది? వడ్లు తీసుకొచ్చినాం. ఇవాడికి 10 రోజులు ఇవ్వాలి. వాడికి 10 రోజులు బట్టి ఆడ నాంత పొద్దున్న దాకా ఎండబోతున్న పొద్దు ఎక్కువ తీసుకోవాలి, పొద్దున్న అన్ని రోజు శనివారం మాచర్ వచ్చినాయి. ఇది వరకు శనివారం ఇస్తాను ఇవ్వాలి, ఆదివారం బంద్ ఉన్నది, సోమవారం ఇస్తాను ఇవ్వాలి, మంగళవారం ఇస్తాను కథ వాన కొట్టిందని బంద్ పెట్టిండు. అంటే ఏ ఊరు మీది? కరీంనగర్, ఇక్కడనే లోకలే. ఓకే, చూశారు కదా, ఈ కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాల నుంచి ఒకవైపు వ్యవసాయ మార్కెట్ వైపు, అలాగే ప్యాక్స్ ఐకేపీ కేంద్రాల వద్ద, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీల వద్ద వరిధాన్యం అమ్ముకోవడానికి క్యూ కడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. తమని పట్టించుకునే నాతుడే లేడు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఎవరిని అడగాలి, ఎవరిని మా కాంట పెట్టుకోవాలి అని చెప్పుకోవాలన్నా కానీ ఒకరు అందుబాటులో లేనటువంటి దుస్థితి ఉంది అని రైతన్న గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తక్షణమే స్పందించి రైతులు తెచ్చిన వరిధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మనము కోరుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.